నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత శైలజానాథ్ గారు. శైలజానాథ్ గారితో మాట్లాడదాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి జరుగుతున్న రగడ గురించి. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఆమోదం తెలిపిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది మా విగన్ పేరుతో ప్లాన్ బి అంటూ ఒక సలహా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు. సో దానికి సంబంధించి చెలరేగుతున్న రాజకీయ వివాదం పైన శైలజానాథ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఇది? అమరావతి గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? అమరావతి గురించి నేనేమనుకోవడం లేదు. ఉమ్, అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఒక దుర్విధానాన్ని నేను ఆలోచిస్తూ ఉన్నా. అదొక దుర్నీతి అది. ఎట్లా? ఎందుకంటే అమరావతిలో కడతాను అని చెప్పి ఆయన చాలా ఏళ్ల కింద ప్రకటించాడు. ఉమ్, సరే, మా ఇట్ల వాళ్ళు మాకున్న అనుమానాలతో వ్యతిరేకతో సంశయాలు వెలిబుచ్చాం. ఉమ్, అంటే ఇన్ని సంవత్సరాలు అసలుకి చట్టబద్ధత లేని, అనుమతి లేని, ఇంకో మాట చెప్పాల్సి వస్తే పర్మిషన్లు లేని ఒక రాజధాని నిర్మించే ప్రయత్నం చేశారా మీరు? ఉమ్, ఫండమెంటల్కి వస్తుంది అది ఆఖరికి. ఇంతకాలం ఎవరిని మోసం చేద్దాం అనుకున్నారు మరి మీరు? ఉమ్, రాయలసీమకి ఎట్లా ద్రోహం చేస్తారు, ఉమ్, కలిసి ఆ ప్రాంతానికి కూడా మోసం చేసే ప్రయత్నం. మీరు ప్రపంచాన్ని తలదన్నేనో ప్రపంచంలో గొప్పదాన్ని ఒక రాజధాని కడతామని చెప్పి 29 గ్రామాల దగ్గర నుంచి మీ పేరు ఏం పేరు చెప్పినా సరే భూములు తీసుకున్నారు. ఉమ్, అక్కడి వాళ్ళు లాక్కున్నారని కూడా అంటున్నారు. ఉమ్, మరి ఇప్పుడు చట్టబద్ధత ఏంటి? కొత్తగా చట్టబద్ధత ఏంటి? ఒక్కసారి హైకోర్టులోనే కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిన తర్వాత రాజధాని అన్నది ఆ రాష్ట్రాల ఇష్టం అని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు దేబరించుకుంటూ కేంద్రం దగ్గరికి పోయేదేంది? అక్కడ ఏదో ఒక లైన్ కలుపుకొని వచ్చేదేంది? ఎందుకంటే మీ వల్ల, మీ భయంతో. ఏ భయం? జగన్మోహన్ రెడ్డి అంత భయం ఎన్నికల కంటే ముందు అమరావతి రాజధానిగా ఒప్పుకుని ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని 3 ముక్కలు చేస్తామని చెప్పాడు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే మార్చే ప్రమాదం ఉండకూడదని దానికి ఒక చట్టబద్ధత తీసుకొచ్చామని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. నేను అడిగేది ఏమంటే ఇక్కడ కరెక్షన్ చేసుకోవాలి అందరూ కూడా. విజయవాడ చుట్టుపక్కల పెడతారని చెప్పాడు, అమరావతిలో పెడతానని చెప్పలేదు. ఆ రోజు మేము చూస్తూ ఉన్నాం. మా రాయలసీమకి ఏమైనా మేలు జరుగుతుందా తీర్మానం లేదు, ఎందుకంటే హక్కుదారుల రాజధాని మీద మా మాట ఏమైనా తీసుకుంటారో చూసాం. ఆద్యంతం చూసినాం కూడా మా గురించి ఏం మాట్లాడకపోగా విజయవాడ దగ్గర కడతానని చెప్పారు. విజయవాడ దగ్గర కడతామన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. మాలాంటి వాళ్ళం రాయలసీమ ప్రేమికులు అన్యాయం అయ్యా అని కూడా చెప్పాం. కానీ ఈ రోజున ఆయన చెప్పిన మాట అక్కడే తప్పాడు. ఇప్పుడు విజయవాడ ఆయన కౌంట్లోనే లేదు. కాబట్టి ఎక్కడో తీసుకెళ్ళి 29 గ్రామాలు, నాకు గ్రామ ప్రజల పట్ల వ్యతిరేకత ఏమీ లేదు. కానీ చక్కటి పంటలు పండే భూములు కోల్పోతున్నామనే ఒక భయం నాకైతే ఉంటుంది. విజయవాడలో కడతామంటే మీరు మద్దతు ఇచ్చారు, విజయవాడకు దూరంగా కడుతున్నారు అనేది అబ్జెక్షన్. అయితే విజయవాడకు దూరంగా కట్టడం మొదలుపెట్టింది 2016లో, అప్పటి నుంచి నడుస్తుంది. అప్పుడెప్పుడు వైసీపీ అభ్యంతరం చెప్పాలి. ఈవెన్ ఎలక్షన్ అప్పుడు కూడా మేము రాజధాని మారుస్తామని మా పేరు దుష్ప్రచారం చేస్తున్నారు, మేము మార్చం అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సాధ్యాసాధ్యాలు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఈ నిర్బంధమైన అభివృద్ధి ఏంటి? ఒక ప్రాంతంలో 29 గ్రామాల్లో రాజధాని రాష్ట్ర ప్రజలది కదా, వికేంద్రీకరణ జరగాలి కదా ఈ రాష్ట్రం కోసం అని అట్లాగే 20 అడుగులకి 30 అడుగులకి నీళ్లు పడతా ఉంటే ఇది కష్టం కదా. కాబట్టి ఆ విధంగా ఆలోచించి ఉన్నాడు. దాంట్లో అమలు చేసే కార్యక్రమంలో కూడా శ్రీబాగ్ ఒడంబడిక లాంటి పెద్ద మనుషుల ఒప్పందం కూడా దాంట్లో ఫుల్ఫిల్ చేయబడింది. ఎందుకంటే కర్నూలులో న్యాయ రాజధానిని కడతామని హైకోర్టు ఇతర లీగల్ కాంప్లెక్స్ కడతామని చెప్పారు. సో నేను అడిగేది ఏమంటే, నీ అభివృద్ధి ఆ కొద్ది ప్రాంతానికైనా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి చాలా చక్కటి ప్రతిపాదన చేశారు. ఒక పెద్ద రాజధాని అసలుకి ఈ రోజున హైదరాబాద్ చూస్తున్నాం కదా, ఎక్కడెక్కడో ఆ రోజుల్లో ఎక్కడెక్కడో ఉన్న ఊర్లన్నీ ఈరోజు రాజధానిలో భాగంగా ఉన్నాయి. రేపు మాప మా సంగారెడ్డి కూడా మొత్తం రాజధానిలోకి వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ కలిసిపోతుంది, సగం కలిసింది, ఇప్పటికి ఇంక సగం కలిసే అవకాశం ఉంది. అట్లా ఆ రోజుల్లో మేము దాదాపు జడ్చర్ల వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ అని మేము ఆ రోజు తీర్మానం చేసాం అసెంబ్లీలో. ఈరోజు అంత చక్కటి ఆలోచన వస్తే దాదాపు 80 లక్షల మంది జనం కవర్ అయ్యే విధంగా ఒక పెద్ద రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఇక్కడ ప్రజలు ఏం చేశారు? అంటే ఆ ప్రాంతం ఏం అన్యాయం చేసింది? అంత ప్రాంతానికి అన్యాయం చేస్తూ కేవలం కొద్ది ప్రాంతాన్ని ఖాళీ భూభాగాల్ని, అంత ఖాళీ భూభాగం నేను కాదు ఈ మాట అన్నది, ఆయన పెమసానిగా అన్నారు.
అక్కడ అదేదో 5 స్టార్ హోటల్ కడితే ఏమొస్తుంది, 10 ఏళ్ళ దాకా ఏమో దాంట్లో ఉండదు, ఉమ్, జనాలు లేరు, జనాలు ఉంటే కదా వ్యాపారాలు జరిగితే ఆయన అన్న నేనన్న మాట కాదు అది. ఉమ్, ఉమ్. మరి ఇటువంటి దాంట్లో ఏ దూరాలోచన కాదు, దురాలోచన ఉంది. అసలుకి అక్కడ జరిగేంత మాకు కనిపించేది ఏంటంటే నువ్వు ప్రజల గురించి ఆలోచిస్తలేవు, ఇంకా ఏదో డ్రైవింగ్ ఫోర్స్ ఉంది మీ దగ్గర. ఏముంటది? నేను అనుకోవడం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం డ్రైవింగ్ ఫోర్స్ ఉందేమో అనుకుంటా ఉన్నాను నేను, అంతకంటే ఇంకా అనుకోవడం లేదు. ఉమ్, ఎందుకంటే ఆ రోజున విజయవాడ చుట్టుపక్కల పెడతామన్నప్పుడు ఆ నూజివీడు ప్రాంతాలు, ఆ పై ప్రాంతాల్లో కొద్ది రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరిగింది. ఉమ్, ఆ తర్వాత ఇక్కడేమో 3 లక్షలకి, 5 లక్షలకి, 6 లక్షలకి పదుల లేకుంటే వందల ఎకరాలు కొనేశారు రకరకాల. ఇంకా ముందుకెళ్ళి ఆ మామూలు కొంటే తప్పేముంది అన్న స్టేట్మెంట్ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నోట్ల నుంచే విన్నాను నేను. ఉమ్, అట్లాగే మంత్రులు ముందుకు వచ్చి కొనుక్కొని తప్పేముంది అని మాట్లాడారు. ఉమ్. సో ఈ విధంగా కూడా ఉన్నట్లుండి అక్కడికి మార్చేశారు. ఓకే. అమరావతి అనేది పోనీ అమరావతి రాజధాని, అమరావతి ఎక్కడుంది? అమరావతి ఇప్పటికి కూడా ఒక పాపం అదొక చిన్న పల్లె. పల్లెటూరు కదా. అక్కడ ఈశ్వరుని గుడి ఉంది కాబట్టి ఆ మాత్రం అమరావతి, ఆ బుద్ధుని విగ్రహం ఉంది కాబట్టి అమరావతి. ఉమ్, అంతే అమరావతి ఇప్పుడు వచ్చేసిన డెవలప్మెంట్ ఏంది అక్కడ అమరావతి పేరు మీద? కనుక నేను అడిగేది ఏమంటే చివరికి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రపోజల్ చాలా మంచి ప్రపోజల్ అది. కాదు సార్, రాజధాని నిర్ణయం జరిగి 12 ఏళ్ళు గడిచి పార్లమెంట్లో 40 పార్టీలు అంగీకరించి ప్రతిపక్షం అధికార పక్షం ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేసిన దాన్ని ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు నచ్చట్లేదు? మీరు తప్ప దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈ అంటే దేశంలో ఎవరు లేరు. ఆలోచించే వాళ్ళం సార్ ప్రజల కోసం. మీరు తప్ప ఈ దేశంలో ఇక వేరే అదే పార్టీ ప్రజల కోసం ఆలోచించే వాళ్ళం సార్. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ మాట్లాడింది, ఉమ్, మాట్లాడి అమరావతికి మద్దతు ఇచ్చింది. ఉమ్. అట్ ద సేమ్ అమరావతి అవినీతి గురించి కూడా మాట్లాడింది. మరి దాని ఎందుకు మాట్లాడరు? మీరు కూడా మాట్లాడండి, అవినీతి ఏం గురించి కూడా మాట్లాడతాం? మాట్లాడండి. రాజధాని ఇప్పుడు మీరేం సార్, ఇప్పుడు మేము చెప్పే విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఏరియాలో ఈ 29 గ్రామాలు లేవా? ఉమ్, ఉన్నాయి కదా సార్. ఉమ్, ఉండకుండా పోతే వీటిని ఎక్స్క్లూడెడ్ ఈ 29 విలేజెస్ అంటే నువ్వు నాతో మాట్లాడాలి. ఉమ్. ఇది ఆ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ దట్ ప్రపోజల్ కదా సార్. ఆల్రెడీ అమరావతి అని డిసైడ్ అయిపోయి అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత డిసైడ్ చేసి అక్కడ కట్టాలని మొదలుపెట్టి ప్రధానమంత్రితో 2 సార్లు శంకుస్థాపన చేయించి దానికోసం ఒక 60,000 కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి 40,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి పనులు జరుగుతుంటే ఇప్పుడు మేము ప్లాన్ బి అంటారేంటి? అదే పోనీ సార్ అలా కాదు, మీరు అనుకున్న వికేంద్రీకరణ అనుకుంటే చెప్పే 3 రాజధానులకైనా మీరు కట్టుబడి ఉండాలి కదా. సార్ చెప్పే హక్కు కలిగి ఉన్నాం సార్. ఆలోచించిన తర్వాత ఈ రోజున్న సర్కమ్స్టెన్సెస్ లో మీరు ఆలోచించిన తర్వాత ఇది కరెక్ట్గా ఉంటుంది, ఇది బాగుంటుంది, ఉమ్, ఇది ఒక 3 పట్టణాలని కలుపుతుంది, 80 లక్షల మంది జనాల్ని కలుపుతుంది. ఉమ్, అంతేకాకుండా రాష్ట్రానికి ఒక రాజధానికి అతుక్కునే ఒక సీ పోర్ట్ ఒకటి ఉంటుంది. ఇట్లా రకరకాల దాంతో దీన్ని లెక్కలేసి చెప్పింటాడు సార్. ఉమ్, దీన్ని చెప్పినప్పుడు 29 గ్రామాలని కలుపుకొనే చెప్తున్నారు. ఉమ్, ఈ 29 గ్రామాలని పక్కగా పెట్టి కాదు, అమరావతిని పేరు పెట్టినావు కాబట్టి నేను తీసేస్తున్నానని చెప్పలే. ఉమ్. ఇవన్నీ ఇంక్లూడింగ్ అమరావతి. అన్ని ఇంక్లూడింగ్ ఏదైతే ఇప్పుడు అమరావతిగా మీరు చెప్తే 29 గ్రామాలు ఉన్నాయో, ఉమ్, మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి మున్సిపాలిటీ స్థాయికి తగ్గించి ఉన్న దాంట్లో ఉమ్, అసలుకి జనాలు లేని ప్రాంతంలో నువ్వు కట్టేదానికి ఉమ్, కాదు, ఎంత కట్టండి బాగుంటుంది అని చెప్పారు. ఉమ్, ప్రతిపక్షంగా మేము ఒక సలహా ఇచ్చాం. ఉమ్. మేము ఇచ్చిన సలహా అవసరం వస్తే దాన్ని అమలు కూడా చేస్తాం. మీరు ఇప్పుడు మావి గన్ అనకుండా మావి గణం అనాలేమో. మా ఎంఏ మా విఐవి జీవిఎన్ గున్ అమరావతిలో ఏఎం మావి గణం అని అంటే సరిపోయేదేమో. చంద్రబాబుకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు, అట్లే ఏమి ఇబ్బంది ఏం లేదు, నాకేం అభ్యంతరం లేదు. నాకేం అభ్యంతరం లేదు సార్. అతను ఇదే ప్రాంతాలని కలిపి మేము పెట్టిన పేరు ఇష్టం లేకపోతే ఆయన ఇంకో పేరు పెట్టుకోవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కన్సిస్టెన్సీ లేకుండా పోతుంది, ఒక నిలకడ లేకుండా పోతుంది. ఇంత పెద్ద ఇష్యూ పైన సంబంధం లేని ప్రకటనలు చేస్తున్నారు. కానీ సరిగ్గా 2020లో మీరు 3 రాజధానులు అన్నారు. అప్పుడు ఎందుకు అన్నారో తెలియదు. సరే, ఇప్పుడైనా దానికి కట్టుబడి ఉండకుండా మళ్ళీ ఈ ప్రతిపాదన ఎందుకు తీసుకొస్తున్నారు? సార్ ఒక్క విషయాన్ని గమనించుకోవాలి. ఇప్పుడు గతంలో ప్రతిపాదన అన్నది అన్ని ప్రాంతాలకు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అన్న నిర్ణయం తీసుకున్న విషయం. ఇప్పుడు కోరుకోవట్లేదు మీరు అది? ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే ఆఖరికి నువ్వు ఇంత ముందుకు వచ్చినావు కదా, పాపం ఏంది చప్పట్లు కొట్టుకుని లైట్లు వెలిగించుకుని రకరకాల ఆనందపడుతున్నావు కదా, నీ ఆనందం మరి 29 గ్రామాలకైనా కనీసం కొద్ది ప్రాంతానికి విస్తరించవయా, కనీసం 3 ప్రాంతాల కన్నా విస్తరించు. ఇప్పటికీ మేము అక్కడ ఆ ఏరియాలో రాజధాని ఎందుకు ఒప్పుకుంటాం? మధ్యలో ఉందని. అంటే రాష్ట్రానికి మధ్యలో ఉందని ఎందుకు పట్టుబడ్డం లేదు రాయలసీమ వాళ్ళం అంటే మధ్యలో ఉంది, రాష్ట్రం అందరిది కాబట్టి. సరే, అదే యాంగిల్లో ఆలోచించి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే పార్టీ పెద్దలు ఆలోచించుంటారు. కాబట్టి దీన్ని నువ్వు అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ పరిస్థితి, నువ్వు చేసే తప్పును తప్పు అంటే ఒప్పుకో, మంచిని మంచి అంటే ఒప్పుకో, నువ్వు చెప్పిందే ఒప్పుకోవాలి.
నువ్వు చెప్పేది ఏంది 29 గ్రామాలతో కూడిన 1,00,000 ఎకరాల రాజధాని. ఎవరు వస్తారు సార్? నాకు అర్థం కాదు. అక్కడికి స్వయంగా ఆయన మధ్యలో దిగే నీళ్ళు దాదాపు నీళ్ళు కూడా దొరకవు. ఒకవేళ బండిలో బాటిల్ లేకుంటే ఉమ్. ముఖ్యమంత్రి గారికి కూడా నీళ్ళు దొరకవు. సరే సార్, ఇప్పుడు ఈ కొండాపూర్ ఇటు పోతే ఇంతకుముందు అదే పరిస్థితి ఉండేది కదా, ఇప్పుడు డెవలప్ అయిపోయింది కదా. అవును సార్. హైదరాబాద్ కట్టాను నేను, అమరావతి కడతానంటే చెప్తున్నారు కదా. అవునా, కులి కుతుబ్ షా గారు పాపం ఆయన ఆత్మ అంటూ ఉంటే, నేను ఆత్మల్ని ఏమో నమ్మను నేను, ఉమ్, కానీ ఆత్మలు అంటూ ఉంటే కూలి కుతుబ్ షా విపరీతంగా దిగులు పడుతుంటారు. ఏంది ఆఖరికి కట్టింది నేరు కదా, చెప్పుకుంటేవాడు ఇంకోడు కదా, ఏందిరా భగవంతుడా అని అతను అల్లా దగ్గర మొర పెట్టుకుంటూ ఉంటాడు. నేను ఆత్మలు నమ్మను సార్ బేసిక్ ఆయన ఉంటూ ఉంటే. ఉమ్, కాబట్టి అనేక మంది రాజులు, నిజాం రాజులు, ఆ తర్వాత అసలుకి వచ్చిన ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ కలిపి ఈ రోజున దీన్ని తయారు చేశారు సార్. ఉమ్, ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో జరిగిన ఆ బిల్డింగ్ దాన్ని సైబర్ టవర్సా దాన్ని కట్టి ఆ చుట్టుపక్కల భూములన్నీ ఎవరికున్నాయో లెక్కేస్తే దానిపైన ఒక థిసిస్ జరిగింది సార్, ఒక డాక్టరేట్ జరిగింది పాపం. ఉమ్, కాబట్టి తెలిసి అర్థమైపోద్ది అది ఎవరికైనా. కానీ నిన్న రేణుకా చౌదరి గారు మాట్లాడారు కదా, అదే భాష అర్థమవుతుంది అక్కడ. ఉమ్, ఉమ్. కాబట్టి ఇప్పుడు ఏంటి ఆయన దానికంటే అసలు ఆయన కూడా ఇబ్బందిగా లేదు. 29 గ్రామాల్లో 1,00,000 ఎకరాలు అది రాజధాని, ఎవరు 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 పోరు, శనివారానికల్లా ఖాళీ అయిపోతుంది. అది టీ బంకులు కూడా సరిగ్గా లేవు సరే, అక్కడ. ఇప్పుడు లేవు సార్, రాను రాను వస్తాయి కదా, ఇప్పుడు ఎప్పటికి? కంపెనీస్ వస్తాయి. హౌ వి విల్ అష్యూర్ సార్? ఇప్పుడు దాన్ని అడిగిన మాట అడుగుతాను సార్ ఆఖరికి. హైదరాబాదు ఇక్కడ జనానికి పని దొరుకుతుంది, ఉమ్, బతకడానికి అవకాశం ఉంది, ఉమ్, ఏదో ఒక పని. చదువు వచ్చినవాడు, చదువు రానివాడు, స్కిల్ ఉన్నవాడు, స్కిల్ లేని వానికి హైదరాబాద్ అన్నం పెడుతుంది సార్. ఉమ్, కాబట్టి ఇక్కడికి వస్తూ ఉన్నారు, ఉమ్, ఇక్కడికి వస్తూ ఉన్నారు, కూర్చుంటున్నారు, సెటిల్. అందుకే ఇది మన కళ్ళెదురుగానే 20 లక్షల జనాభా పెరిగిపోయింది ఇక్కడ. ఉమ్, ఉమ్, మన కళ్ళు ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నట్లుగానే. ఉమ్, కాబట్టి ఇది ఒక్క పూట ఒక గట్లు రాలేదు సార్. ఉమ్. అది కూడా అంతే కదా, అక్కడ కూడా అంతే. అక్కడ నీకు ఇంకొక గొప్ప విషయం చెప్పాలి సార్. పాతకాలంలో కూలీనులకి ఒక రాజవీధి ఇట్లా ఉండేది సార్. అట్లా 1000 అడుగుల ఫ్లాట్లు, 1000 గజాల ఫ్లాట్లు, 250 గజాల ఫ్లాట్లు, 150 గజాల ఫ్లాట్లు, మళ్ళీ ఒక్కరొకరు అమ్ముకోవడానికి లేదు, కొనుక్కోవడానికి లేదు. అసలుకి పేద ప్రజలకు 10,000 మందికి పట్టాలు ఇస్తే ఆ పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇస్ వెరీ డేర్ స్టెప్ సార్. అక్కడ ఉమ్, ఒక 10,000 మందికి పైన అనుకుంటాను పట్టాలు, 50,000 మందికి 50,000 మందికి పట్టాలు ఇస్తే ఉమ్, అంటే సామాన్య జనం ఇక్కడ ఉంటారా అనుకున్నాడు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నా అంటే ఆర్డినరీ పీపుల్ దే నాట్ ఇట్ రైట్ టు స్టే ఇన్ దట్ ఏరియానా. ఉమ్. మరి అంత పార్షియాలిటీతో ఆయన దేవతల రాజధాని అంటున్నారు, అది పేదవాళ్ళ రాజధాని కాదంటున్నారు. మరి అదే నేను చెప్పేది. మేము పేదల రాజధాని, ప్రజల రాజధాని కోరుకుంటాం సార్. దేవతల రాజధాని ఆల్రెడీ ఉంది. ఎక్కడంటే ఈ అమరావతి అక్కడెక్కడో ఉంది. ఆయన ఇంద్రుడు ఉంటాడు అక్కడ ఉమ్, కనుక మరి ఆయన భయపడాల్సిన పరిస్థితి. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ ఇంద్రుడు ఇప్పుడు ఆ పరిస్థితి రా బాబు అక్కడ అమరావతి అని చెప్పి. సో ఇప్పటికి కూడా తేలియాడే కట్టడాలే కదా సార్. ఉమ్. మీ పార్టీలో అయినా ఏకాభిప్రాయం ఉందా సార్ జగన్మోహన్ రెడ్డి ఉంది సార్, మా చేసే దగ్గర ఉమ్? మా దగ్గర ఉంది సార్. ఉమ్. అంటే అమరావతికి ఈ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రజల మద్దతు లేకుండా చేయడం కోసం వేసిన ఎత్తుగడ ఇది సార్. అటువంటి ఎత్తుగాడు చంద్రబాబు నాయుడు గారు వేస్తారు సార్. మాకంత అంత అంటే ఒక చెడ్డ లక్ష్యాలు మా దగ్గర ఉండవు. ఉమ్, ఇది ఇట్లా అంటే అది ఎట్లా, అది ఎట్లా అంటే ఎట్లా లక్ష్యాలు మా దగ్గర ఏం లేవు. ఉమ్, సహజంగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుంటారు ముఖ్యులతో కలిసినప్పుడు. ఉమ్, ఎట్లా రాజధాని ఇక్కడ సరేలే జరిగిపోయింది, ఎట్లా విశాఖపట్నం టేక్ ఆఫ్ చేసింది డెవలప్మెంట్లో. ఉమ్, ఇంకా కాబట్టి జరగని మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు దాకా ఒక మధ్య ప్రాంతంలో పెద్ద రాజధాని వస్తుంది. ఉమ్, ఆ పంటలు పండే భూములను వాడుకుంటూనే పంటలు పండిన భూములు అంటే గట్టి భూముల్లో కూడా బిల్లులు కట్టి విస్తరించవచ్చు. ఈ రోజున హైదరాబాద్లో ఒక మూల ఒక 50 కిలోమీటర్లో ఒక ఆఫీస్ ఉంటే ఇంకొక 50 మూలు ఇంకొక ఆఫీస్ ఉంటుంది. సో రాజధాని ఆ విధంగా విస్తరిస్తాయి సార్. అంతేగాని ప్లాన్ చేసి ఇదిగో ఈ 50 ఇండ్లు వచ్చి వీళ్ళకి, ఈ 50 ఇండ్లు వచ్చి వీళ్ళకి అట్లా ఉండదు సార్. అది రాజధాని అది రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా ఉండదు. అట్లా ఉండదు సార్. అది క్లబ్ రాజధాని హౌస్ దగ్గర. కనుక జనం రావాలి సార్. జనంకి అక్కడ ఏమో జరగాలి. ఉమ్. కానీ సార్ ఒక సీనియర్ పొలిటీషియన్గా మీరు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు, సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన సమయంలో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు, తెలుసు మీకు కదా. 12 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక రాష్ట్రం రాజధాని ఏంటో తెలియక, రాజధాని ఎక్కడుందో తెలియక 2 ప్రధాన రాజకీయ పార్టీలు కొట్టుకునే పరిస్థితి ఉంటే రాష్ట్రానికి మంచిదా? సార్ ఇక్కడ కొట్టుకోవడం అంటూ ఏంది లేదు సార్. మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాజధాని లేదు అని చెప్పలేదు అమరావతి ప్రాంతంలో. ఇది రాజధాని రాజకీయ పరిపాలన అంతా ఇక్కడే ఉంటుంది అని చెప్పారు. ఉమ్, రాజకీయ పరిపాలన అంటే ఏంది సార్? అసెంబ్లీ, ఈ ఏతావాత హైకోర్టు, గవర్నర్ బంగళా, ఉమ్, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల వీళ్ళ బంగళా, వీళ్ళ ఆఫీసులు మహా అంటే. ఉమ్, ఇది రాజకీయమైన రాజధాని సార్. దాన్ని అనుసరించి అనేక విషయాలు వస్తాయి భవిష్యత్తులో. ఉమ్,
అది తీస్తానని చెప్పలే, ఉమ్, అది తీసే ఎక్కడో చెప్పలే ఆయన ఆఖరికి. Hmm. ఇది మూడు రాజధానులు, ఇది ప్రధానమైన రాజధాని, రాజకీయ రాజధాని. ఉమ్, దాన్ని ఒప్పుకోకుండా చెప్పకుండా మాట్లాడే మాటలే ఇవన్నీ. ఉమ్, రాజధాని ఇక్కడి నుంచి హైకోర్టు తొలగిస్తా, సారీ, అది రాజధాని అసెంబ్లీ తీసేస్తా, అవి తీసేస్తా అని చెప్పలే. అడ్మి- వీళ్ళ అజంప్షన్స్, వీళ్ళకున్న చెడ్డ అనుమానాలు. ఉమ్. చెప్పింది- శాసన రాజధాని అంటే దాంట్లో సెక్రటరియట్ ఉండదు కదా, శాసనం ఓన్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, ఉంటుంది, హైకోర్టు ఏమో తప్పేముంది. హైకోర్టు కూడా ఉండదు, హైకోర్టు కర్నూలుకు పోద్ది, అక్కడ ఓన్లీ అసెంబ్లీ మాకు ఉంటుంది. హక్కు సార్ అది, ఆ, రాయలసీమ వాళ్ళ హక్కు సార్ అది. ఆ, రాయలసీమ వాళ్ళ హక్కు, రాజధాని లేకపోతే హైకోర్టు ఇవ్వాలి మాకు. మీ రాయలసీమ వాళ్ళ హక్కుని మీ రాయలసీమ ముఖ్యమంత్రులే కదా, జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా వాళ్ళే పట్టించుకోవట్లేదు కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకొని మాకు హైకోర్టు ఇచ్చారు. ఉమ్, మీరేంటి సార్ అన్యాయంగా మాట్లాడతారు? ఉమ్. హైకోర్టు ఇచ్చారు, నాట్ త్రూ ప్రాపర్ ఛానల్ కదా. ఎందుకు కేంద్ర చెప్పారు? ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ, సుప్రీంకోర్టు సారీ, ఇవన్నీ ఏం లేకుండా అంతా ఇచ్చేస్తారంటే అయిపోయింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది కాదు ఇచ్చేసేవాళ్ళం. కదా. ఒకసారి పొలిటికల్ నిర్ణయం జరిగిన తర్వాత చాలా ఈజీ సార్. ఆ నిర్ణయం చేస్తే అది పొలిటికల్ నిర్ణయం కాదు కదా, జ్యుడిషియరీ నిర్ణయం, కేంద్ర హోంశాఖ నిర్ణయం, సుప్రీంకోర్టు నిర్ణయం. పొలిటికల్ నిర్ణయం జరిగిన తర్వాత దానికి కావాల్సిన అన్ని మార్గాల్ని, అన్ని పద్ధతుల్ని పాటిస్తారు. ఉమ్, ఎవరు కూడా ఇప్పుడు ఉన్నట్లుండి మీరు విజయవాడ పోదాం అనుకున్నంత మాత్రం కాదు సార్. రైల్లోనో, బస్సులోనో, ఇంకో దేంట్లో పోతారు. ఉమ్, ఇవి ఓపుకుంటే అడుచుకొని కూడా పోతారు. ఉమ్, కాబట్టి నిర్ణయం ప్రకటించిన తర్వాత ఒక తీర్మానం అసెంబ్లీ, మీరు ఆ తీర్మానాలకు అంత గొప్ప ఇంపార్టెన్స్ ఇస్తే, ఉమ్, తీర్మానాలు అన్చేంజబుల్, అవి శిలాక్షరాలు, ఇట్లా రకరకాల మాటలు వింటా ఉన్నా. అంతైతే మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తీర్మానం ఏమైంది సార్? మీరే కదా వెనక్కి తీసుకున్నారు. నేనేమంటానంటే సార్, ఇదంతా ఇది కాదు. ఈరోజు ప్రతిపాదన వచ్చింది, ఉమ్, మంచి ప్రతిపాదన, ఉమ్. గుడ్. అడిగినప్పుడు చెప్పాల్సిన ప్రతిపాదన పెళ్లి జరుగుతున్న రోజు పోయి ఇంకో మంత్రం పాడితే ఎట్లా అని. ఆ రోజు ఎవరికి? పార్లమెంట్లో చర్చ జరిగి బిల్లు ఆమోదం పొందుతుంటే నేను తీసుకొచ్చి ప్లాన్ బి అని అంటే చెప్పి మా మాట్లాడితే- డిసెంట్ మేము చెప్పాలనుకున్నాం సార్. మా యొక్క ప్లాన్ మేము జనానికి ఊరికే బాగాలేదని చెప్పడమే కాదు, అంతకంటే మంచి ప్రపోజల్ని మా దగ్గర ఉన్న ప్లాన్ బిని ఇచ్చాం. సో ప్రపోజలా మీరు వస్తే ఇంప్లిమెంట్ చేయబోయే విధానం. సార్ చెప్పిన తర్వాత మాట మీద నిలబడే రాజశేఖర్ కొడుకు సార్ జగన్మోహన్ రెడ్డి. సో మీరు వస్తే మార్చేస్తారు. నిలబడతాడు సార్. ఇట్ మీన్స్ మీ నిలబడతాడు. రాజధాని మావిగాన్, మీది అమరావతి కాదు. ఆయన ఊరికే చెప్పడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఉమ్, ఊరికే చెప్పడు. ఉమ్, ఆలోచించాల్సిన వాళ్ళు వీళ్ళు. ఉమ్. సరే, మీకు రాష్ట్రంలో అధికారం వస్తే, ప్రభుత్వం ఉంటే అసలు ఇట్లా అనుకోవచ్చు కదా, వి ఎక్స్పాండ్ ద క్యాపిటల్, అమరావతి టు మావిగాన్. వి ఎక్స్పాండ్ ద క్యాపిటల్ విస్తరిస్తాం సార్. ఆ, ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ నుంచి ఫస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ వేసాం, ఉమ్, అవుటర్ రింగ్ రోడ్ వేసాం. ఒకనొక రోజున మహా హైదరాబాద్ అని చెప్పేసి 100 కిలోమీటర్ల రేడియస్లో మేము ఈ రాజధాని ఉంటుందని అసెంబ్లీ తీర్మానించింది. ఉమ్, మళ్ళీ ఇప్పుడు అదే దాంట్లో పనిచేస్తూ ఉంది. 100 కిలోమీటర్ల పరిధిలోనే, దాంట్లోనే ఇప్పుడు చెప్పే ఫ్యూచర్ సిటీలు కానీ ఏవైనా కానీ అక్కడి నుంచి వచ్చే ప్రపోజల్స్. ఉమ్. కాబట్టి ఐ డోంట్ థింక్ వీర్ ఎక్స్పాండ్. ఓకే. సో క్లియర్ ఇండికేషన్ ఇచ్చేస్తున్నారు మీరు, ఇంకా మీరు వస్తే ఏం చేయబోతున్నారు అనేది. అందుకే మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాను. మీరు ఏమన్నా అంటే దీన్ని లేకుండా చేయడం కాదు సార్. ఉమ్, మేము చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మావిగాన్లో 29 కూడా ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశం. ఉమ్, ఉమ్, రెండవది, నువ్వు కట్టబోయే కులీనులు లేకపోతే ఇంకోరు ఇటువంటిది కాదు, ప్రజల రాజధాని ఉండాలని చెప్పడం మా ఉద్దేశం. ఉమ్, అది గర్వకారణంగా ఉండాలని చెప్పడం కూడా మా ఉద్దేశం. అవినీతికి తావు ఉండకూడదు, వివిధ ప్రాంతాలపైన బరువు పడకూడదు అని చెప్పేది కూడా మా ఉద్దేశం. ఉమ్. ఎంత అన్యాయం సార్. ఢిల్లీలో కడితే 4,000-5,000 స్క్వేర్ ఫీట్ కడతా ఉన్నారు. ఆ. ఇక్కడ 3,500 కూడా కడతా ఉన్నారు మొన్న వరకు. అవును, 2,000 కూడా హైదరాబాద్లో కడతా ఉన్నారు, మంచి మంచి బిల్డింగ్లు కడతా ఉన్నారు. మరి ఎందుకు సార్ అమరావతిలో 12,000, 14,000 స్క్వేర్ ఫీట్కి ఇక్కడే అర్థం కాదా? జనంకి అర్థం కాదా? అది ప్రపంచానికి ఫ్యూచర్ సిటీ కదా. ప్రపంచానికి న్యూయార్క్ సిటీలో కూడా కనుక్కున్నాను సార్, అంత లేదు. ఉమ్, నేను చూద్దాం ఎంత ఉంటుందని కనుక్కున్నాను నేను. ఉమ్, అంత పెద్ద ల్యాండ్ వాల్యూతో కలిసి పెద్దగా అవుతుంది, కానీ ఉమ్, కన్స్ట్రక్షన్ కాస్ట్తో పెద్దగా కావడం లేదు. ఉమ్. ఇక్కడ పైగా ల్యాండ్ వాల్యూ, ఇసుక ఫ్రీ, అది రకరకాల ఫీల్డ్లు న్యూయార్క్లో ల్యాండ్ వాల్యూ కాస్ట్ సార్, కన్స్ట్రక్షన్ కాస్ట్ లేదు పెద్దగా. ఇక్కడ భూమి, ఇసుక, ఉమ్, నీళ్ళు ఎట్లా ఆడే ఉంటాయి, ఎందుకంటే తొగితే నీళ్ళు వస్తాయి, నీళ్లు, ఉమ్, ఆ తర్వాత కరెంటు, ఉమ్, ఆ జిఎస్టీలో కోత, ఉమ్, రిజిస్ట్రేషన్లో కోత. అంటే ఈ అన్ని ఫ్రీ. గవర్నమెంట్ ఏవైతే తన సొంతంగా దానికి గవర్నమెంట్ కూడా ఫెసిలిటీస్ లేవు సార్. ఉమ్. గవర్నమెంట్ శాఖలు కూడా ఏదైనా కొంటే జిఎస్టీ కట్టాల్సిందే పాపం. బట్ అక్కడ మాత్రం అమరావతిలో మాత్రం లేకుండా అమరావతిలో మాత్రం కాంట్రాక్టర్ లేకుండా, గవర్నమెంట్ కోసం కాదు, కాంట్రాక్టర్ లేకుండా వాళ్ళకి ఒకవేళ వాళ్ళు సరిగ్గా వాళ్ళు కట్టిన తర్వాత డబ్బులు నష్టం వస్తే కాంపెన్సేషన్కి డబ్బులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఆల్రెడీ. ఎన్ని ఫెసిలిటీస్ సార్. సో అమరావతిలో మీరు
అవినీతిని చూస్తున్నారా? సాధ్యం కాదనుకుంటున్నారా? ఆర్థికంగా బరువు అనుకుంటున్నారా? లేకపోతే ఇది బెటర్ ఆప్షన్ అనుకుంటున్నారా? సరే, అనాలోచితమైన ఆలోచన అనుకుంటున్నాను సార్ నా వరకు నేను హ్మ్. శైలనాథ్గా. ఎందుకంటే ఎవరైనా సరే గట్టి భూముల మీద, నిలకడ ఉన్న భూముల మీద, ఒక ప్రధానమైన రోడ్లు ఉన్న రోడ్డు మీద అక్కడ క్యాపిటల్ని కట్టుకునే కొత్త క్యాపిటల్ చేస్తారు. హ్మ్. అట్లా కాకుండా కేవలం పంటలు బండి 20 అడుగుల్లో నీళ్లు పడి 3 పంటలు పండే భూముల మీద కడదాం అనుకోరు. నల్లరేగడి భూముల్లో కడదామని నూనె ఇల్లు కూడా కడదాం అనుకోము సార్ మనం. అవును. అవును. దానికి అడ్డం కాకుండా 1,00,000 ఎకరాల భూమి. అసలుకి ఈ హైదరాబాద్ సిటీ అంతా బిల్డింగ్లు చూస్తే 200, 300 ఎకరాల్లో ఉంటుందేమో గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని. ఇలాంటి ఒక 1000 ఎకరాలు వేసుకోండి. ఎక్కడే మీకు మనకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ చూసాం కదా, 1500 ఎకరాల్లో అయిపోయినాయి. 1000 వేసుకోండి, 2000 వేసుకోండి, 10,000 వేసుకోండి సార్. 1,00,000 ఏంది సార్? అది మహానగరం కదా, అక్కడ రాజధానులు అంటే మాత్రమే. మనుషులు, అంటే మహానగరం అంటే మనుషులు ఉండరేం రేపు సార్? పొద్దున్న ఆంధ్రప్రదేశ్ని పోషించడానికి సంబంధించి డబ్బులు వచ్చే ఒక నగరాన్ని కడుతున్నా అని చెప్పారు ఆయన. అంటే మమ్మల్ని రాయలసీమ ఉత్తరాంధ్రుల్ని మీరు ద్రోహం అనే మాట చిన్న మాట సార్. సార్ అసలుకే కరువు కాటకాలతో డబ్బు లేక ఇబ్బంది ఉన్న మా ప్రాంతాల మీద కూడా మీరు అప్పులు మోపుతా ఉన్నారు. హ్మ్. మీరు సంపాదిస్తారు, ఇప్పటికే సంపాదన లేదు అక్కడ. హ్మ్. ఎప్పుడుకో సంపాదిస్తారు, ఎప్పుడో మేము తీరుస్తాము. సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ కదా సార్ అది. ఈ అప్పులు కూడా డిఫరెంట్ టాపిక్ అది. ఇప్పటికి 50 కోట్లు 50,000 కోట్లు ఏదో మా మీద పెట్టారు. ఇంకొక 50,000 1.5 లక్ష కోట్లు తెస్తామని ఇస్తారు. 10,000 ఎకరాల భూమి ఉంది, ఎకరం 10 కోట్లు అమ్మేస్తే 1,00,000 కోట్లు వచ్చేసింది రూల్స్ కదా సార్. కొనేవాళ్ళు అక్కడ. ఆ? కంపెనీస్ వస్తారు సార్ కొనడానికి. ఎవరు సార్ రూల్ చెప్పారు సార్ మీకు. ఆ. జనం లేకుంటే సేవారంగం రాదు. ఫస్ట్ పాయింట్. ఇండస్ట్రీస్ రావట్లేదు అక్కడికి. ఇండస్ట్రీస్కి అనువైన నేల కాదు అని నా ఒపీనియన్. అంటే తప్పు 20 లక్షల కోట్లు ప్రభుత్వం పెట్టుబడి తెచ్చిందంటే 20 కోట్లు కూడా అడిగి రాలా. రాలే. మరి ఎట్లా? ఎవరు వచ్చారు? నేను చూశాను, యూనివర్సిటీ వాళ్ళు వచ్చి. యూనివర్సిటీస్, హాస్పిటల్స్. హాస్పిటల్ కూడా లేవు సార్ సరిగ్గా. ఎందుకంటే అక్కడ జనాలు ఉండాలి కదా సార్. హాస్పిటల్కి ప్రభుత్వం భూమి అయితే ఇచ్చింది. ఇచ్చింది సార్. ప్రైవేట్ హాస్పిటల్ ఏ ప్రైవేట్ హాస్పిటల్? రాజశేఖర్ రెడ్డి గారు నాకు గుర్తుకొస్తా ఉన్నారు. ఏ కాంట్రాక్టరు, ఏ వ్యాపారస్తుడు లాభం లేకుండా పనిచేయడు. అంతే కదా. ఆయన ఏం రాష్ట్ర సేవ చేయడు. అంతే కదా. అట్లాగే ఈ మధ్యకాలంలో మాకు అనేకమైన బాధలు కూడా ఉన్నాయి సార్. మొన్న వస్తుంటే ఆంటపూర్లో మాట్లాడుతుంటే, అన్నా ఈ రాయలసీమ డబ్బులు దాంట్లో ఉంటాయా అని అడిగారు. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ డిస్కషన్ వచ్చింది. ఉంటాయి, మనం కూడా అప్పు కట్టాల్సిందే, వడ్డీ కట్టాల్సిందే మనమంతా అని చెప్పి. మరి ఆ వర్కుల్లో రాయలసీమ వాళ్ళకు కూడా బాగా మిగల కదన్నా అడిగారు. నాకు సహేతుకమైనది అనిపించింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద 2 lakh 1 lakh crores అది ఎంటైర్ అందరికి అన్ని ప్రాంతాల్లో ఉన్న మంచి కాంట్రాక్టర్లకో లేక ఔత్సాహిక కాంట్రాక్టర్లకో ఇచ్చేస్తే ఆ వచ్చే లాభాలు అలాంటివి రాష్ట్రం అంతా డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా. మీరు మరీ ఆశపడుతున్నారు. అది గ్లోబల్ సిటీ, గ్లోబల్ టెండర్ పిలిచారు, ఎవరు పాడుకుంటే వాళ్ళు కదా. అంటే ఇప్పుడు మామూలుగా చెప్తే ఏమంటారంటే సార్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, మేము ప్రపంచానికి మార్గదర్శకులు, ప్రపంచం మమ్మల్ని అనుసరిస్తుంది. నేను ఇప్పుడు ఏం మాట్లాడితే అది రేపు వాళ్ళు మాట్లాడతారు. మరి ఆ మాత్రం బిల్డింగ్లు కట్టలేరేం సార్? మా నెల్లూరు జిల్లా వాళ్ళు ఇటుపక్క జిల్లాలో దేశమంతా కడుతుంటారు. అట్లాగే షాపూర్లు గీపూర్లు ఎంతో ఉన్నారు కదా సార్. కనుక నేను వాళ్ళ జోలికి పోవడం లేదు, కానీ కనీసం ఒక అవకాశం ఇవ్వాలి కదా. ఎందుకు ఏం మాట్లాడుతున్నాను బేసిస్ కడడం లేదు సార్. అంటే రాయలసీమ ప్రాంతం వాళ్ళు అది మనది కాదు అనే ఫీలింగ్లో ఉన్నారా? ఆ ఫీలింగ్ ఉంది ఆయనకి. ఏది డబ్బులు ఏంది, ఏదికి ఇట్లా పోస్తున్నా అనే ఫీలింగ్ ఉంది సార్ మా వాళ్ళకి. అది ఒక రోజు ఎరప్ట్ అవుతుంది, ఎరప్ట్ కాకుండా ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక్కొక్కటి డిస్కస్ చేస్తూ ఉన్నారు. మా జిల్లాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకుపోయాడు ఇతను. కడపలో చివరికి బ్యాంకు కూడా, సహకార బ్యాంకు కూడా వదిలిపెట్టడా. కర్నూలులో అయితే ఆఖరికి మడుతుంటారు, ఏందా హైకోర్టు వస్తే ఆఖరికి తీసుకుపోయేతనని. చివరికి ఇంకా అన్యాయంగా మొన్న పోయాను కడప చిరుచి ఆ పక్క పోతే వాళ్ళు ఏమంటారంటే ఆడ మిట్టలకైతే కట్టిస్తాడు కానీ మన కట్టరా. సో ఇట్లా జనాల్లో చర్చ సాగుతుంది సార్. ఈ చర్చ ఏదో ఒక రూపన ఒక ఛానలైజ్ అవుతుంది. సో మాలాంటి రాయలసీమ మీద ప్రేమించే మాలాంటి వాళ్ళమంతా రాయలసీమకు న్యాయం జరగాలని కోరుకుంటాం. దీనికోసం ఒక్క మాట లేదు, ఒక ప్రాంతం గురించి లేదు. మొన్నంత బిల్లు మార్పిచ్చారు, నేను సంతోషపడతాను. నువ్వు ఆఖరి చాలా శక్తివంతుడివి. మళ్ళీ ఆ శక్తివంతుడి కాబట్టి ఆ బిల్లులో పెట్టిన రాయలసీమ ప్యాకేజో, ఉత్తరాంధ్ర ప్యాకేజో, లేకపోతే ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్, అదేదో ఒకటి మాట్లాడచ్చు కదా. స్టేటస్కు సమానమైన ప్యాకేజ్ ప్యాకేజ్ మాట్లాడచ్చు కదా. నేను బీజేపీ గురించి మాట్లాడుతున్నా, మీరు రాయలసీమ డిక్లరేషన్ ఒకటి ఇచ్చినారు. దాంట్లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు మీరు. రాజధాని కట్టాలి, సంవత్సరం 2 సార్లు 6 నెలలకు ఒకసారి ఇక్కడ అవి పెట్టాలి అని, వీలైతే ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు. ఆ మాటలు వాళ్ళకి ఏం గుర్తులేవు సార్. కాబట్టి ఇవన్నీ కూడా మర్చిపోతారులే జనాలు. ఈ రోజు ఉన్నది రేపు గుర్తుకున్నది లేని ఒక
దాన్ని ఏమంటారు, ఒక నమ్మకంతో నమ్మకంతో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ప్రచార సాధనాలు, వాళ్ళ దగ్గర ప్రచార శక్తితో మేము కప్పిపుచ్చుకోగలంలే అనుకునే పరిస్థితి. ఉమ్, డైరెక్ట్ ఒకటే ఒక క్వశ్చన్ సార్. ఉమ్, ఢిల్లీలో 5,000 కోట్ల లోపల కడుతుంటే నీకు 14,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, లేక 12,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు అంటేనే ఏందో జరుగుతుంది. ఒకటి, 12,000 వేసే అది అనుకూలమైన భూమైనా కాకపోయిండాలి, మనుషులు మానవులు కట్టుకునే భూమైనా కాకపోయిండాలి. కన్స్ట్రక్షన్ అనువుగా ఉండేది కాదు. లేదు, అందులో ఇంకొకటి అవినీతి లాంటిది అని జరిగే అవకాశం అన్నా ఉండాలి. 3, అనాలోచితంగానే ఉండాలి. లేకపోతే ఎవరు పడతారు సార్? మీరు కడతారో చెప్పండి. లేదు, భారత పార్లమెంట్ భవన్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. పార్లమెంట్ భవన్ అసలు ఈ దేశంలోనే హైయెస్ట్, బహుశా గిన్నీస్ రికార్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇస్తే బహుశా ఇదే ఎక్కువ వస్తుంది. కనుక వాట్ ఆస్క్ అంటే ఆలోచించాలి జనం అంతా కూడా. జనం జరుగుతున్న ఒక నష్టాన్ని పార్టీల ఇవి కదా, ఇవి జనాల్లోకి తీసుకెళ్లకుండా మళ్ళీ మేము వచ్చి మార్చేస్తాం ఇంకో పేరు చెప్పడం అనేది మీకు రాజకీయంగా నష్టం చేస్తుందా అని. సార్, సత్యాన్ని చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి కొద్దిమంది ఫస్ట్ వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ సత్యం యొక్క గొప్పతనం ఏంటంటే అది నిదానంగా మనసులు లేకపోతుంది. మనసులు లేకపోయిన తర్వాత సత్యం గెలుస్తుంది సార్. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు సమయం కేటాయించినందుకు. ఇది శైలజ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి.